సుమన్ టీవీ. ఈరోజు నేను అవిస్ హాస్పిటల్కి వచ్చానండి. డాక్టర్ రాజా గారిని కలుద్దామనేసి క్యాజువల్గా కలుద్దామని వచ్చాను. బట్ ఇక్కడ వెయిటింగ్ రూమ్లోకి రాగానే నాకు ఒక మిషన్ కనిపించింది. చాలా క్యూట్గా చిన్నగా కనిపించింది. నేను ఎప్పుడు చూడలే, కొత్త మిషన్ లాగా అనిపించింది. సో కొత్త మిషన్ ఏదో తీసుకొచ్చేసారు రాజా గారు పేషెంట్స్ కోసము. ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి ఆయన్నే కనుక్కుందామని చెప్పి ఇక్కడికే పిలిపించేశాను. నమస్తే రాజా గారు. నమస్కారం అండి. మిషన్ కనిపించింది దాన్ని ఇక్కడ మీరు కూర్చోమనగానే నా కళ్ళు దీని మీద పడ్డాయి. సో నేను అన్నట్టుగా మీరు పేషెంట్స్ కోసం ఏదో కొత్త టెక్నాలజీని తెచ్చేసినట్లున్నారు. ఏంటండి రాజా గారు ఈ మిషన్ ఏంటిది? సో అబ్సల్యూట్లీ అండి. సో మనం యాక్చువల్గా మనం ఈ వెరికోస్ గురించి చాలాసార్లు మాట్లాడాం కదా. సో దానికి ఎండ్ టు ఎండ్ కేర్ అంటే ఒక పక్కన కాళ్ళు పుళ్ళు పడిపోవడం, కాళ్ళు వాచిపోవడం, వాటికి ఒక రకమైన ట్రీట్మెంట్. కాకపోతే ఈ ఫస్ట్ స్టేజ్లో అంటే ఈ వెయిన్స్ పెరగకుండా ఎర్లీ స్టేజ్లో కూడా కనిపెట్టి దాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ వచ్చింది. అంటే ఎర్లీ స్టేజ్ అంటే ఏంటండి? ఎర్లీ స్టేజ్ అంటే చిన్న చిన్న చార్లు లాంటి వెయిన్స్ కనిపించడం, మనం దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. ఆ స్పైడర్ వెయిన్స్ వస్తే ఏమవుతుందంటే ఆ వెయిన్స్ అన్ని కనిపిస్తాయి, అది ఎర్లీ స్టేజ్ అనమాట. అలాంటి స్టేజ్లోనే మనం ట్రీట్ చేసేస్తే ఆ వెయిన్స్ పెరిగి పెద్దవయ్యి మళ్ళీ కాళ్ళ పుళ్ళు, కాళ్ళ వేరే సమస్యలు లేకుండా ఉంటాయి. సో దానిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మిషన్ అండి. దీన్ని క్రయో జనరేటర్ అంటాం. క్రయో జనరేటర్. సో దీనిలో ఏం చేస్తామంటే ఇది ఆన్ చేసి మనం ఒక ఎయిర్ లాంటిది దీనిలోంచి వస్తుంది. ఈ నాజిల్ నుంచి ఫాస్ట్ గా ఎయిర్ గాలి వస్తుంది ఇక్కడ నుంచి దాని నుంచి వచ్చినప్పుడు అది -30 degreesకి వెళ్తుంది. గాలి టెంపరేచర్ -30, మన ఎయిర్ కండిషనింగ్ 24-23 అనుకుంటామా, అలాంటిది -30కి వెళ్ళి ఆ స్కిన్ ఏరియా అంతటిని కొంచెం బాగా ఫ్రీజ్ గా చేస్తుంది. చేసినప్పుడు ప్రతి చార్ మీద సపోజ్ ఒక 20-30 స్పైడర్ వెయిన్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రతి స్పైడర్ వెయిన్కి వచ్చిన ఇంజెక్షన్ చేసి దాన్ని తగ్గించేయచ్చు వితౌట్ ఎనీ పెయిన్. ఎందుకంటే ఎయిర్ బికాస్ -30 కదా, మీకు ఆ సెన్సేషన్ పూర్తిగా అయిపోతుంది. సో చాలా బ్రిలియంట్ గా వర్క్ చేసి బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. సో ఈ క్రయో జనరేటర్ ఇండియాలో ఫస్ట్ మన హాస్పిటల్ జర్మనీ తేవాల్సి వచ్చింది, జిమ్మర్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే నేను మన నవంబర్లో US, బ్రెజిల్ వెళ్ళినప్పుడు ఇలాంటి మిషన్స్ అన్ని ఉన్నాయి. ఎండ్ టు ఎండ్ కేర్, టోటల్ వెయిన్ సొల్యూషన్స్ అనమాట. ఎండ్ టు ఎండ్ కేర్ ఇవ్వడం ఎక్కడ నేర్చుకున్నాం అంటే అక్కడ చూసి ఆ మిషన్స్ అన్ని నాకు తెలుసు కదా. బికాజ్ వాస్కులర్ కేర్, వారికోస్ వెయిన్స్ లో ప్రపంచంలో ఏమైనా మిషన్ ఉంటే మన దగ్గర ఉండాల్సిందే. ఇండియాలో ఎక్కడ ఉన్నా ఎక్కడో పర్లేదు, నాకు వరల్డ్ ఎక్కడ మిషన్ కనిపెట్టి ఉంటే మన ఎవిస్ లో వచ్చేసేది. సరే, పేషెంట్స్ ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడుతుందండి ఈ మిషన్ ద్వారా కనుక ట్రీట్మెంట్ కి వెళ్తే? ఈ మిషన్ ద్వారా చేస్తే ఓపిక్ గా చేసుకుని మనం పేషెంట్ ప్లాన్ చేసుకుంటే ఒక సిట్టింగ్ లో పూర్తిగా ఈ స్కిన్ వెయిన్స్ అన్ని పోతాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది రాజా గారు. టెక్నిక్ అంటారు. సో దీనిలో వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఆల్రెడీ వర్క్ చేసేస్తున్నారండి? వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ 2 కేసెస్ చేసాము. రోజు ఏంటంటే ఇవే చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది. ఒక పక్కన ఏంటంటే ఒకప్పుడు ఇది ఓన్లీ బ్యూటీ కోసం అని ప్రమోట్ చేసేవాళ్ళం. నిజమే, ఇప్పటికి కూడాను థైస్ లో, లెగ్స్ లో వెయిన్స్ ఉంటే చాలా చూడడానికి అగ్లీగాను, చాలా కాన్ఫిడెన్స్ తగ్గిపోవటము, విమెన్ ఫీల్ వెరీ వెరీ సాడ్. యూజువల్ విమెన్కి వస్తాయి. అది ఎలాగో బ్యూటీ కాన్షియస్నెస్ కూడా పెరిగింది. దాంతోపాటు ఎర్లీ స్టేజ్ వెయిన్స్ ఎర్లీ స్టేజ్ అరికట్టడం కూడా ఒక విషయమే కదా. కాబట్టి దాని మీద కూడా అవగాహన పెరగడం వల్ల. సో ఈ మిషన్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి? మిషన్ అసలు చాలా వెరీ సింపుల్ అండి. బికాస్ అదేం చేస్తుందంటే ఆటోమేటిక్ అక్కడ ఏమన్నా ఈ -30 వల్ల స్కిన్ మీద ఐస్ ఫార్మేషన్ ఉంటే అదనమాట కదా అయిపోతుంది. దీనిలో మళ్ళీ 10 మోడ్స్ ఉంటాయి, వాటర్ కలెక్షన్ వేరే. సో ఇవన్నీ ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ ఆఫ్ సేఫ్టీ కోసం తయారు చేయబడిన జర్మన్ మిషన్స్. ఫైనల్లీ ఇదేంటి కూల్ ఎయిర్ వచ్చేది ఇండియాలో కూడా దగ్గర కనిపెట్టవచ్చు, చల్లగాలి రావడం ఎంతసేపు. బట్ వై వీ హావ్ టు బై జిమ్మర్ ఇస్ బికాస్ ఇట్ గివ్స్ అ సేఫ్టీ మార్జిన్. ఇలా కొంటే అలాంటి మిషన్స్ తీసుకుంటే పేషెంట్ కి ఎటువంటి హాము జరగకుండా అవన్నీ అనమాట, అలా ఉంటుంది. కాబట్టి ఇది టైం ఎంత పడుతుందండి పేషెంట్ కి? ట్రీట్మెంట్ కి టైం ఎంత తీసుకుంటుంది మిషన్? ఈ మిషన్ అప్రాక్సిమేట్లీ 30 seconds లో ఆన్ అయిపోతుంది. బట్ మనం అది ఇలా పెట్టుకుని అలా ఈ ఎయిర్ ఇలా ఫోకస్ చేసి ఈ చేతితో చిన్న చిన్న ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. ఆ ఇంజెక్షన్స్ చేయటం అనేది మన స్పీడ్ బట్టి, వాళ్ళకున్న వెయిన్స్ బట్టి, వాళ్ళు ఉండే హెవీ బాడీ వెయిట్ బట్టి, కొంచెం హెవీగా ఉంటే కొంచెం లోపలికి వెళ్ళి ఇవ్వాలి. అవన్నీ కొంతవరకు. బట్ ఇలా పట్టుకుంటే ఏంటంటే ఆ ఏరియా అంతా మంచిగా కూల్ అయిపోయి ఆ ఇంజెక్షన్ యొక్క ఎఫెక్ట్ తెలియడం కానీ ఏమి ఉండదు. పేషెంట్ పెయిన్ ఫ్రీ అండ్ తీసేసి పక్కన పెట్టేప్పుడు సడన్ గా ఒక పావు గంట మొత్తం వెయిన్స్ డిసపియర్ అయిపోతాయి. సేమ్ సెట్టింగ్ లో ఫ్యాంటాస్టిక్, అబౌవ్ 97% అండి. ఇది ఒక సౌత్ అమెరికన్ టెక్నిక్. దీన్ని CLACS అంటారు. క్రయో అంటే ఇది, లేజర్, ఓకే, అంటే బయట నుంచి లేజర్ కొట్టడం, ఏ అంటే ఎండ్, క్రయో, ఎస్ అంటే స్క్లెరోథెరపీ అంటే లిక్విడ్ ఇవ్వటం. సో CLACS.
ఈ క్లాక్స్ టెక్నిక్ అనేది బ్రెజిల్లో కనిపెట్టారు. ఆ క్లాక్స్ టెక్నిక్ నేను వెళ్ళి చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో మనమే, ఎవిస్ హాస్పిటల్స్. పర్సనల్గా మీకు ఎలా అనిపిస్తుంది అండి? ఇది పర్సనల్ క్వశ్చన్. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకురావటం ఒక ఎత్తు, దాన్ని మనం ట్రై చేయటం ఒక ఎత్తు, అది సక్సెస్ అవటం అసలు ఇంకా మాటల్లో చెప్పలేం. మీ ఫీలింగ్ ఏంటి డాక్టర్ గారు? ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అంటే నాకు ఎప్పుడు కూడా అదొక వెలుతు ఉండిపోయింది. సి హౌ డు వి మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను వచ్చేటప్పటికి ఏంటి, ఓన్లీ ఆ ఎండోవాస్కులర్ లేజర్ చేసేవాడిని. అప్పుడు చాలా మందికి పుళ్ళు తగ్గేవి కాదు. ఎందుకంటే వాళ్ళకి బయట విని ఏం చెప్పేవాళ్ళు, మీరు బయటకు వెళ్ళి ఆ పుండు వేరే ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ వూండ్ కేర్ విభాగం ఫస్ట్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత చాలా మందికి కాలు ఉబ్బిపోయి లింఫడీమా, ఏనుకాలు వచ్చేవి, ఆ విభాగం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఈ ఎర్లీ వెయిన్స్ అన్ని ట్రీట్ చేయడానికి క్లాక్ స్టార్ట్ చేశాను. ఇలాగా నాకు ఒకటి కూడా మెట్లు ఎక్కుతుంటే ఈ టోటల్ వెయిన్ సొల్యూషన్స్ అంటే ప్రతి టైప్ ఆఫ్ వాస్కులర్ వారికోస్ వెయిన్స్ కి మనం సొల్యూషన్ ఇవ్వగలము అనే ఒక కంప్లీట్నెస్ గివ్స్ మీ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఇది క్రయో మిషన్ అనమాట. సో ఈ గాలి ఇలా తగులుతుంటే స్కిన్నే కదిలిపోతుంది, చూసారు కదా, ఇలాగా కదిలిపోతూ మనం ఇక్కడ నీళ్లు పెడితే ఏ మాత్రం పెయిన్ ఉండదు. అసలు ఇక్కడ తగులుతున్నా కూడా తెలియదు మనకి, నో పెయిన్, ఇంకేం ఉండదు. ఇలా ఎన్నెన్నో చేసుకోవచ్చు. ఇంకా ఇది అల్ట్రా ఫైన్ నీడిల్ తోని ఈ క్రయో మిషన్ పెట్టి కూల్ ఎయిర్ వస్తే ఇది ఎంత నంబ్ అయిపోద్ది అంటే అసలు మనకి ఏం తెలియదు. సో ఇలాగా ఈ మొత్తం ఒక 20 ఇంజెక్షన్స్ ఇక్కడ చేసినా కూడా మీకు ఏమి తెలియదు. సో ఆ చిన్న చిన్న చార్లు లాంటివన్నీ కూడా మనం ఇంజెక్షన్ చేసి తగ్గించేసాయి. ఒక్కసారి నేను చూస్తానండి. సో మీకు ఇప్పుడు టచ్ కూడా తెలియదు, అంటే మీకు నీడిల్ ఎందుకు లేని చూపిస్తున్నాను, టచ్ కూడా మీకు తెలియదు. ఓకే, ఇన్ఫాక్ట్ ఐ కెన్ షో దిస్ ఆల్సో. నథింగ్ అండి, అసలు ఏం తెలియట్లేదు, అసలు షార్ప్నెస్ తెలియదు మీకు. సో ఇది ఇలాంటి క్రయో ఇంజిన్ ఉండి ఇలాంటి హై క్వాలిటీ ఎయిర్ ఫ్లో ఉంటేనే మనకి ప్రొసీజర్ ఫాస్ట్ గాను ఎఫిషియెంట్ గాను. సో అప్పుడు మనం ఏంటి, నొప్పి అవుతుంది సగంలో ఆపేయడం ఏం చేయక్కర్లేదు, పర్ఫెక్ట్ గా చేసేసి బెస్ట్ రిజల్ట్ కోఆపరేట్ చేస్తారు, బెస్ట్ రిజల్ట్ ఆఫర్ చేస్తారు. సో ఈ క్రయో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ స్క్లెరోథెరపీ. అంటే ఈ వెరికోస్ వెయిన్స్ చేయడానికి ఈ క్రయో లేకపోతే అసలు రిజల్ట్ బాగా రాదు. అంటే ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ఇక్కడే ఉండిపోకుండా మీరు ప్రపంచం నలుదిక్కులో తిరుగుతున్నారు కాబట్టి, చూస్తున్నారు కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీని మీరు స్వయంగా చూడగలుగుతున్నారు. ఇప్పుడు నేర్చుకోవటం వేరు, చూడటం వేరు, చదవటం వేరు కదా డాక్టర్ గారు. మీరు డైరెక్ట్ గా వెళ్ళి టైం పెట్టి అక్కడికి వెళ్ళి చూసి వచ్చి దాని రిజల్ట్ ని బట్టి మీరు ఇక్కడ తీసుకొస్తున్నారు. అది మెయిన్ సక్సెస్ కి కారణమేమో బహుశా. చూసి అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్లో ఏంటి, అక్కడ లైసెన్స్ ఉండదు మనకి. సో మళ్ళీ అక్కడ లైసెన్స్ లేకపోయినా నాకు హెల్ప్ చేసి అక్కడ గవర్నమెంట్ కి అప్లై చేసి హెల్ప్ చేసే డాక్టర్ ని పట్టుకోవాలి. సో ఈ జస్ట్ కోర్స్ కి వెళ్ళి వచ్చేయడం చాలా మంది చేస్తారు. బట్ నేను హ్యాండ్స్ ఆన్ చేయాలంటే ఏంటి, అక్కడ మళ్ళీ లైసెన్స్ అప్లికేషన్, అదొక 3 months ప్రాసెస్, అక్కడ డాక్టర్స్ తో మాట్లాడటం. సో ఒక 5-day కోర్స్ నేను నవంబర్లో వెళ్ళటానికి నా ప్లానింగ్ మే నుంచి చేశాను. మే నుంచి ప్లాన్ చేసి నవంబర్లో కోర్స్కి వెళ్ళి అక్కడ నుంచి వచ్చాక మళ్ళీ మిషన్స్ లేవు ఇండియాలో. మళ్ళీ 2 నెలలు పట్టింది. ఇదేదో గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకొని తెచ్చుకొని ఇవన్నీ అది ఇంకో వంతులేండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ గివ్స్ ఎనార్మస్ ప్లెజర్. ఏంటి ఫస్ట్ మనమే చేయడం గొప్ప ప్లెజర్ తో పాటుగా సక్సెస్ అవుతాం చూడండి, ఆ హ్యాపీనెస్, మీరు వెనకాల పడిన శ్రమంతా కూడా పోతుందేమో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. మీరు ఇలాగే జర్నీస్ చేసి ప్రపంచం నలుమూలలా తిరిగి మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న మిషనరీస్ మన దాకా తీసుకొచ్చి మన పేషెంట్స్కి ఇంకా ఉపయోగపడేలాగా మరింత సర్వీస్ చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.